వికలాంగుడిని దూషించిన మున్సిపల్ ఇంజనీర్. మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డికి మొరపెట్టుకున్న బాధితుడు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజలన్నా, కార్గిల్ వీరులన్నా, సిబ్బంది అన్నా అధికారులకు లెక్క లేకుండా పోయింది. డబ్బులే పరామావధిగా పనిచేస్తున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని సైతం విడిచిపెట్టకపోతున్నారు. వికలాంగుడు అని చూడకుండా ఒక అధికారి అసభ్యకరంగా దుర్భాషలాడుతూ అవడితనాన్ని అవహేళన చేస్తూ డబ్బులు ఇవ్వకుంటే వెలుగు అడుగు బదిలీ చేస్తానని దూషించిన సంఘటన నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. అధికారి దూషించడంతో దిక్కు తోచక మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డిని కలవడంతో నేడు కార్యాలయంలో అధికారితో మాట్లాడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే నంద్యాల మున్సిపాలిటీలో వాటర్ వర్కర్స్లో కోలా నాగరాజు పనిచేస్తున్నారు. పుట్టుకతో వికలాంగుడు అయినా వచ్చిన ఉద్యోగంతో మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. అంగవైకల్యంతో ఉన్న బాధపడకుండా పనిచేసేవారు. గత వారం రోజులుగా మున్సిపల్ ఇంజనీర్ గురప్ప యాదవ్ తరచూ ఇబ్బందులు పెట్టేవారని బాధితుడు పేర్కొన్నాడు. పని సరిగ్గా చేస్తున్నా లెక్క చేయకుండా 20,000 డబ్బులు ఇస్తే ఉండు, లేకపోతే వెలుగోడుకు బదిలీ చేస్తా, కుంటి నా కొడక అని మరికొన్ని చెప్పుకోలేని భాషతో దారుణంగా తిట్టారని బాధితుడు మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి వద్ద మొరపెట్టుకున్నాడు. లో పనిచేస్తూ ఉంటాడు. అతన్ని ఒక వికలాంగుని దూషించి, ఎవరు గుర్రప్ప, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప అనే వ్యక్తి దూషించి అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను నిన్ను వెలుగోడు కానీ దూషించడం జరిగింది. అది కుంటివాడ అని చెప్పి దూషించడం జరిగింది. డబ్బులు ఇవ్వమని చెప్పి, లంచాలు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలాగే మహేశ్వర రెడ్డి అనే వ్యక్తిని కూడా, వాటర్ వర్క్స్లో పనిచేసే వ్యక్తిని కూడా డబ్బులు డిమాండ్ చేసి టీ గారు కూడా అతన్ని హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి తెలిసింది. అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ గారు తన ఎడమకాలు పూర్తిగా తీసివేయబడింది ఒక యాక్సిడెంట్లో. అతను నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఒక డెత్ సర్టిఫికేట్ కేసం రాగా అతన్ని నానా ఇబ్బందులు పెడుతూ గత 3 నెలల నుంచి తిప్పుకుంటూ అతనికి ఎటువంటి పని చేయకుండా ఉన్నాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్ జరిగింది. మరొక దౌలత్ ఖాన్ సావుకు కారణమైనట్టు మున్సిపల్ అధికారులు సాగు చూడాలని కోరుకున్నట్లు ఉంది. ఆ పెద్ద ఆయనను షరీఫ్ గారిని కాళ్ళు లేదు పాపం, ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది. దౌలత్ ఖాన్ కూడా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి చనిపోవడం జరిగింది. అలాగే ఈ షరీఫ్ గారికి ఏమన్నా అవుతుందా, అలాగే నాగరాజుకి ఏమన్నా అవుతుందా, అక్కడ ఎంప్లాయీస్కి ఏమన్నా అవుతుందా మీ భయంతో ఒక ప్రజా నాయకులుగా ప్రజల పక్షాన నిలబడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు స్థానిక పాలన అందించడంలే, దుర్మార్గమైన పాలన అందిస్తున్నారు. ఏజెంట్లను పెట్టుకొని హస్తవాసి అని చెప్తున్నారు. ఎవరు హస్తం జరిపితే డబ్బులు ఇస్తే హస్తవాసి అని స్వయంగా మున్సిపల్ కమిషనర్ చెప్తాడు. హస్తవాసి బాగుంటుందట, వీళ్ళకి హస్తాలు మారితే బాగుంటుందని చెప్తున్నాడు పెద్ద ఆయన. కాబట్టి హస్తవాసి బాగుంది, ఇక్కడ వాస్తు కూడా బాగుంది. కలెక్షన్స్ మున్సిపాలిటీకి వాస్తు బాగుంది, మంచి కలెక్షన్లు ఉన్నాయి, మంచి డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఇదంతా స్వాధీనం చేసుకొని వేలు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినటువంటి మంచి ఇది మున్సిపల్ గడ్డ. ఈ మున్సిపాలిటీని గతంలో కాదర్బాద్ నరసింగరావు అని చెప్పి 100 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటిది ఇది. ఆత్మకూరు నాగభూషణం శెట్టి అనే వ్యక్తి పరిపాలించినటువంటిది ఇది. ఇటువంటి మహానుభావులు కాదర్బాద్ నరసింగరావు గారిని 2వ గాంధీ అంటారు. అటువంటి వ్యక్తి ఇక్కడ చైర్మన్ అయిన వ్యక్తి. ఆత్మకూరు నాగభూషణం శెట్టి గారు ఇక్కడ పరిపాలన చేసినారు. అంతటి ఉన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ నంద్యాల మున్సిపాలిటీని పరిపాలన చేసినారు. అటువంటి పరిపాలన చేసిన దాంట్లో ఇక్కడ రాబంధువుల మాదిరి కొన్ని చేరి అన్ని ఏరక తింటున్నారు. నంద్యాలలో ప్రజలు కట్టినటువంటి పన్నులను ప్రజలను వేధిస్తూ, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటూ, ఎక్స్ట్రా పన్నులు వేస్తూ, ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్లకు అది లేదు ఇది లేదని చెప్పి డబ్బులు లాక్కోవడము, నీ రూల్స్ విరుద్ధంగా ఉంది అని చెప్పడము, ఇవన్నీ చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. కేవలం గతంలో ఏజెంట్ల ద్వారానే పరిపాలన జరిగింది. అదే ఏజెంట్లు మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. హస్తవాసి అని చెప్తూ హస్తాలు మార్చుకుంటూ ఉన్నారు. ఈ హస్తంలో నుంచి ఏజెంట్ల హస్తాల నుంచి వాళ్ళ హస్తాలు వెళ్ళిపోతూ ఉంది.
కాబట్టి ఇది దారుణమైనటువంటి చర్యలు. ఇటువంటివి అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ లేదుకుంటే గతంలో కూడా వీళ్ళ అరాజకాలు బయటపడడానికి గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నంద్యాల మున్సిపాలిటీ 20 సంవత్సరాలు ఉండేది. 20 సంవత్సరాలలో లేనిపోని అక్రమాలన్నీ జరిగినాయి. ఇక్కడ రికార్డులు కూడా ఎంబుక్కులు కూడా కాల్చివేయబడడం జరిగింది. తీర్మానం బుక్కులు కూడా కనపడకుండా చేసినారు. దాని మీద కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ మేము మా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వ సభ్యులందరూ కూడా జనసేన బీజేపీ అందరూ వచ్చాము. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఒక సిట్ అధికారిని నియమించి మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి కోవడం జరుగుతుంది. ఒక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి 3 పార్టీల తరఫున బయలుదేరి మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, ఖచ్చితంగా సిట్ను వేయిస్తాము. ఆ యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ మరో దౌలత్కాలం మాదిరి మరణాలు జరగకూడదు, వీళ్ళ వేధింపులు జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము. కాబట్టి ప్రజలారా, సమస్య ఉంటే పోరాడండి, పిరికితనంతో భయపడవద్దు, ప్రశ్నించండి, ప్రశ్నించే గొంతులే కావాలి. కాబట్టి మీరందరూ కూడా సమస్య ఉంటే తీసుకురండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు ఉంటే కలెక్టర్కి ఇవ్వమంటున్నారు, ఎస్పీకి ఇవ్వమంటున్నారు, అది పరిష్కారం చేయమని చెప్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే ప్రజలకు మేము ఊరుకుంటే క్వశ్చనే లేదు. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. మంత్రి గారి కూడా ప్రజల తరఫున ఉండి పనిచేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మన ఫరూక్ సార్ కూడా కృతనిశ్చయంతో ఆఫీసులో వయసు మీరిన కూడా ఆఫీసులో ఉంటూ పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటల వరకు కూర్చొని అన్ని అప్లికేషన్లు పరిశీలిస్తున్నాడు, అందరి సమస్యలు తీర్చు ఉంటున్నారు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి కూడా మనకు నంద్యాలలో లా మినిస్టర్గా ఉండి అద్భుతంగా ప్రజల కోసం సేవలు చేస్తున్నారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకురండి, ఇతర నాయకుల దృష్టికి తీసుకురండి, ఏమి ఇబ్బంది లేదు. కౌన్సిలర్స్ ఉంటారు, వార్డు కౌన్సిలర్స్, వాళ్ళకు కూడా వార్డు కౌన్సిలర్స్ కూడా ఇక్కడ మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారని చెప్పేసి మాకు తెలియజేస్తుంది. అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళంతా కూడా అక్రమార్జనకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళలో మార్పు రాకుంటే ఖచ్చితంగా ఈ నంద్యాల మున్సిపాలిటీ మీద సిటీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం